టు వెల్కమ్ టు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. ఈరోజు నవోదయ 2025 ప్రీవియస్ పేపర్ చూద్దామండి. అందులో అర్థమెటిక్ చూద్దాం. ఈ క్వశ్చన్ 60 క్వశ్చన్ 2025 పేపర్లో 60 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు బిట్ని చాలా తక్కువ టైంలో చేయాలి అంటే టేబుల్స్ బాగా చదవాలి, యాడింగ్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఈ క్వశ్చన్ని చాలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి మోడల్ క్వశ్చన్స్ చేస్తే ఎగ్జామ్లో తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది, ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాము. ఇదిగోండి క్వశ్చన్, మోడల్ పేపర్లో క్వశ్చన్ ఎక్కించాను. సో ఫస్ట్ మనం క్వశ్చన్లో ఇచ్చిన ఫస్ట్ ఈ సమ్ ఏది ఉందో ఇది నోట్ చేద్దాం. ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఏం గుర్తొస్తుంది చూస్తుంటే? ఈ క్యాల్కులేషన్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఇవి, ఇందులో ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. సో అంటే మనం మీ 5th క్లాస్ 4th క్లాస్లో ప్రాక్టీస్ చేశారు కదా డీమాస్ రూల్. సో దీని ద్వారా వెళ్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని క్యాల్కులేషన్ చేయాలి, ఓకేనా? సో చూద్దాం. డి అంటే డివిజన్. బ్రాకెట్ లోపల డివిజన్ ఉందా? డివిజన్ సింబల్ తెలుసు కదా మీకు? లేదు. ఓకే. ఎం మల్టిపుల్ చూడండి. ఎస్, ఇక్కడి నుంచి ఇదంతా మల్టిపుల్. ఓకే. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కించి 3 7s 21, 5 2s 10, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ 2 ప్లస్లే కాబట్టి ప్లస్ వేసేసాం. 3 7s 21, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 10, ఓకేనా? 5 2s 10. నెక్స్ట్ ఇంకా మల్టిప్లికేషన్ ఉంది కదా, 36 21 మల్టిపుల్ చేయాలి. సో పక్కకు రఫ్ వర్క్ చేద్దాము. 36 ఇంటూ 21, 1 6 6, 1 3 3, 2 6 12, 2 వేసి 2 3s 6, 6 + 1 7. నాతో పాటు మీరు చెప్తున్నారా? 6 5 7, ఓకే. 756 మైనస్ 10. ఇప్పుడు మనం ఏం చేసాం? ఏం చేయలేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చారో అది నోట్ చేసాము. అందులో డీమాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఇన్నర్ బ్రాకెట్ లోపల ఏది ఉందో దాన్నే క్యాల్కులేషన్ చేస్తున్నాం. ఫస్ట్ డివిజన్ సింబల్ ఉందా చూసాము, లేదు. సో మల్టిపుల్ చేస్తున్నాం. మల్టిపుల్ సింబల్ ఏంటి? ఇంటూ కదా. సో ఇక్కడ ఇంటూ ఎక్కడెక్కడ ఉందో దాన్ని చేస్తున్నాం. ఫస్ట్ 3 × 7, తర్వాత 5 × 2. సో ఈ వచ్చిన ఆన్సర్ని 36తో మల్టిపుల్ చేసాం. ఇంటూ ఉంది కదా సింబల్, అంతే, ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ మన డీమాస్ రూల్ ప్రకారం ఎడిషన్. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇది అలాగా దింపేస్తున్నాను అంతే. ఎడిషన్ చేయాలి. సో ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, అంతేనా? 17 + 7 756. సో రఫ్ వర్క్ చేద్దాం. ప్లస్ 17. చెప్పండి, ఆన్సర్ కమెంట్ చేయండి. 6 + 7 6 + 6 12, + 1 13, 3 తీసుకొని 5 + 1 6, 6 + 1 7. సో ఇక్కడ ఏం లేదు, 7 ఉంది కాబట్టి 7ని నోట్ చేసుకుందాం. 773 యాజ్ ఇట్ ఈజ్గా -10. నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ యాడింగ్ చేశాను అంతే. అది కూడా మీకు రఫ్ వర్క్లో చూపిస్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ మన డీమాస్ రూల్ ప్రకారం ఏంటి? సబ్స్ట్రాక్షన్. మల్టిపుల్ చేసాం, ఎడిషన్ చేసాం, సబ్స్ట్రాక్షన్. ఓకే, మనకి మైనస్ సింబల్ ఉంది, సబ్స్ట్రాక్షన్ సింబల్ ఉంది. సో 1/7 ఏం చేయట్లేదు. దాన్ని క్వశ్చన్లో ఏముందో దాన్ని అలా తీసుకొచ్చేసాను అంతే. అసలు దాన్ని మనం టచ్ చేయలేదు. -10 అంటే ఇక్కడ రఫ్ వర్క్ ఆల్రెడీ ఉంది కదా, -10 చేద్దాం. 3 - 0 3, 7 - 1 6, 7 7, 763. ఓకే. సో మన బ్రాకెట్ మధ్యలో ఏముందో, బ్రాకెట్ లోపల ఏముందో అది క్యాల్కులేషన్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు డీమాస్ రూల్. ఫస్ట్ ఏంటి? డివిజన్. సో స్టార్ట్ చేద్దాం. 1/7 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ, ఓకేనా? 763. సో ఈ 1
ఈ 763ని మల్టిపుల్ చేస్తుంది. 763/7 డివిజన్ చేద్దాం. సో ఇక్కడ రఫ్ వర్క్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. టేబుల్స్ బాగా చదవాలి, ఓకేనా. 7 టేబుల్ వచ్చు కదా మీ అందరికీ, చెప్పండి. 7 10s 70 మైనస్ 76 నుంచి 70 తీస్తే 6, రిమైనింగ్ 3. 7 టేబుల్లో 63, 7 9s 63, 63 మైనస్ 63 0, రిమైండర్ 0. ఇక్కడ మనకి ఇంకేం నెంబర్ లేదు, సో మల్టిపుల్ చేస్తే వచ్చిన ఆన్సర్ 109. సో ఇక్కడ కూడా ఇంకేం మనకి బ్యాలెన్స్ లేదు క్యాల్కులేషన్లో. సో దిస్ ఈజ్ ఆన్సర్. చూద్దాం ఆప్షన్స్లో ఉందా లేదా. ఇదిగో ఆప్షన్ డి ఆన్సర్, ఆప్షన్ డి 109. ఇదేంటంటే చాలా ఈజీ. మనం మల్టిపుల్ చేసాం, ఎడిషన్ చేసాం, సబ్స్ట్రాక్షన్ చేసాం, అంతే. ఓకేనా. సో 60 క్వశ్చన్ ఆన్సర్ డి 109. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.